ఎప్పుడు టమాటా పచ్చడి ఒకే రకంగా చేస్తున్నారా? అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారండి, అంత బాగుంటుంది. వంట చేయడానికి బద్ధకంగా ఉన్నప్పుడు ఈ టమాటా పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటాలని ఇలా సగానికి కట్ చేసుకొని ఈ విధంగా బోలించుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలని జీలకర్రని వేసుకొని దానిపైన మూత పెట్టేసి మగ్గించుకోండి. మగ్గిన తర్వాత పైన ఉన్న లేయర్ ని తీసేసి ఆ టమాటాలని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ సపరేట్ గా ఒక బౌల్ లోకి వేసుకుని టమాటాలని వెల్లుల్లిపాయలని రెండింటిని కూడా బాగా మెత్తగా మెదుపుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని, కారాన్ని, అలాగే పచ్చిమిరపకాయలని మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోకి నిమ్మరసాన్ని కూడా కొద్దిగా వేసుకుని కరివేపాకుని, కొత్తిమీరని కూడా వేసుకుని సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే ఆ రుచి స్వర్గమే అనుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్స్ తెలియజేస్తే ఆ వీడియోని షేర్ చేస్తాను. Thanks for watching.